ఎస్ సార్. ఇక మరొక అంశం సార్, రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డి అండ్ బీఆర్ఎస్ బీజేపీలకు సవాల్. ఇందులో ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ రాక్షసుడా అని, ఇంకా పశుపతిని రానివ్వను అంటూ, మొన్న ఏదైతే మనం పవన్ కళ్యాణ్ నోట్లో విన్నాం కదా మీ అయ్య జాగిరా అని, మళ్ళీ అగైన్ ఆ వర్డ్ వినవలసి వచ్చింది. నిజంగా కరెక్టే మీరు అన్నది. అంటే ఇందాక మనం మాట్లాడాం కదా, ఎవరో యూట్యూబర్లు అన్నారు ఎవరో అంటే, కానీ ఇక్కడ ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకొకరు వాడుతున్నారు ఈ పదాలు. వాళ్ళు వాడినప్పుడేమో సమస్య. ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించిన బెనిఫిట్స్, రైతు భరోసాకు ఒక సభ పెట్టుకున్నారు. ఆ సభ సాధ్యం కాక ఒక ఫంక్షన్ జరిపారు శిల్పకళా వేదికలో. అక్కడ ఆయన మాట్లాడారు, పశుపతిని రానివ్వకండి, కేసీఆర్ రాక్షసుడు అంటాడు. ఏం భాష అండి, ఆయన ఎంతైనా విమర్శించవచ్చు. పశుపతి అంటే మీకు తెలుసు కదా, వదల బొమ్మాలి అని వస్తుంటాడు ఆ సినిమాలో. ఈయన అసలే అక్కడ గద్వాల్ దగ్గర మహబూబ్నగర్ జిల్లా మనిషి కదా ఈయన కదా బాగా. కాబట్టి కేసీఆర్ని ఎన్నైనా విమర్శలు చేయొచ్చు, కానీ రాక్షసుడు పశుపతి, అసలు ఎండ్రించి తాగి చచ్చినా తాపు లేదు, ఇవన్నీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సినవి కాదు. వీటి అవసరం కూడా లేదు. ఎందుకు ఎంతకాలం పోయినా ఇలా రెచ్చగొట్టుకునే భాష మాట్లాడుతున్నారో తెలీదు. ఏం చేయలేదు, రాష్ట్రం వెనకబడిపోయింది, ఇవన్నీ అన్నారు, బాగానే ఉంది. ఫామ్ హౌస్ నుంచి పశుపతిని రానివ్వడట. అది రావాలి, అసెంబ్లీకి రావాలన్నారు కదా ఇంతకుముందు. మరి ఇప్పుడు ఎందుకో రానివ్వనంటే, మరి అంటే ఏదో ఒక విధంగా ఆవేశాన్ని ఉద్రేకాన్ని ప్రకటించడం తప్ప ఇంకోటి కాదు. ఇంకొకటి ఏంటి, నన్ను దిగిపో, నేను పనులు చేయలేదు కాబట్టి నన్ను దిగిపో కుర్చీ నుంచి అంటున్నారు. నీ అయ్యే జాగిరా అన్న కుర్చీ, అసలు నీ మీద నీ కూతురే చాలా ఫిర్యాదులు పెడుతుంది, ఆరోపణ విమర్శలు చేస్తుంది అని ఒక తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. ఇంకో కొత్త అంశం ఏమంటే, కాంగ్రెస్ వస్తేనే మీకు ఏదైనా మేలు జరుగుతుంది, కానీ కేసీఆర్ ఈసారి వస్తే రైతు భరోసా ఇవన్నీ ఏమి ఇవ్వరు, అంతకుముందు ఇచ్చినా కూడా ఇప్పుడు జరగవు అని ఒక విధంగా ఉన్న పథకాలు ఆగిపోతాయి అనే ఒక ఆందోళన పెంచే ప్రయత్నం కూడా ఒకటి చేస్తున్నారు. ఇంకొకటి బీజేపీ, నితిన్ నబీన్ వాళ్ళ జాతీయ అధ్యక్షుడు వచ్చి మన నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, మీరందరూ సిద్ధమవ్వాలి అది చెప్పొచ్చారు కదా, బెంగాల్లో లాగా తెలంగాణలో విజయం సాధిస్తామని. అవకాశం ఎంత ఉంటుందని ఒక ప్రశ్న, కానీ దాన్ని కూడా రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ ఆటలు సాగవు, మేము ఆపుతాం అని చెప్తూ, ఇంకొక వార్త కూడా మనకి ఈరోజే కనిపిస్తుంది ఆసక్తికరంగా. బీజేపీ వాళ్ళ ఆయుధాలు కూడా ఆయనే తీసుకున్నారు. యాదగిరి గుట్టకు ఉదాహరణకు, యాదగిరి గుట్టలో చాలా భారీ గోశాలల నిర్మాణం, వీటన్నిటికి కూడా ఉత్తర్వులు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఈ మధ్య అంటున్నారు, ఎంతో కొంత సాఫ్ట్ హిందుత్వం అమలు చేయకపోతే ఇక్కడ బీజేపీ దూకుడును తట్టుకోలేము. ఈ సాఫ్ట్ హిందుత్వ లక్షణాలు కూడా గో అస్త్రం అని ఈరోజు ఒక అస్త్రంలాగా వాడుతున్నారు, గోశాలలో అస్త్రం అని కూడా మీడియా చెప్తుందంటే, రేవంత్ రెడ్డి సమాధాన భేద దండోపాయాలు అన్నట్టుగా అన్నిటినీ ఆయన ప్రయోగిస్తున్న సంకేతాలు అయితే కనిపిస్తాయి. దీనికి తగినట్టే నవీన్ను చాలా తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. ఆయన బీఆర్ఎస్ను కాంగ్రెస్ను కలిపి, అంటే బీఆర్ఎస్ నాయకులేమో మీరు రైతులకు చేయాల్సింది చేయకుండా ఎన్ని రోజులు ఈ నోటి ఏమనాలి దుర్భాషలతోనే మీరు చేస్తారని తీవ్రంగా మాట్లాడారు. అది కూడా అంటున్నారు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు పదే అంటే మీరు కూడా ఇదే మాట్లాడారు కదండి. మొత్తానికి రెండెద్దులు జోడాయి అని బీడే అని వాళ్ళని వీళ్ళు తిట్టుకొని వీళ్ళని వాళ్ళు తిట్టుకొని ప్రజలకు ఒక ఇరకాటమైన పరిస్థితి అయితే వస్తుంది. వీటి నుంచి బయటకు వచ్చి ఈ విషయాల మీద ఎవరు నిర్దిష్టంగా సమాధానాలు చెప్పేవాళ్ళు లేరు, ఎవరు లేరు. రెండు స్టేట్స్ లో కూడా సేమ్ సార్ ఉండట్లేదు. కాబట్టి ఇక్కడ తీవ్రమైన అంశాలు ఆయన వాడిన పట్టుకుని నేను అనుకుంటాను బీఆర్ఎస్ కూడా అది. ఎందుకంటే రాక్షసులు, పశుపతులు, ఎండ్రిని తాగడాలు ఇవన్నీ ఎందుకండి ప్రజా జీవితంలో, అందులో ఉన్నత స్థాయిలో. మళ్ళీ అదే మాటతో వేదాంతం కూడా, నాకు ఈ పదవి ఏం శాశ్వతం కాదు, ఇందిరాగాంధీకి, ఎన్టీ రామారావుకు, వైఎస్ రాజశేఖర రెడ్డికి శాశ్వతంగా లేదు. అది తెలుసుకోవాలి, ఎవరికి శాశ్వతంగా ఉండదు ప్రజాస్వామ్యంలో. కానీ ఉన్న నాళ్ళు అదే శాశ్వతం అనుకుంటూ ఉంటారు అంతే. అనుకొని ఇలా కారే రాజుల రాజ్యములు కలుగవే అని ఇలా మాట్లాడుతారు. రెచ్చగొట్టే ధోరణి తగ్గట్లేదు. అవును, ఎస్ సార్. సరే, మరొక అంశం ఈ అయ్యే జాగిర. అదే మీరు అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మీ అయ్యే జాగిర అంటే చాలా తీవ్రం అన్నారు. ఇప్పుడు ఈయన మళ్ళీ అంటున్నారు, అంటే సందర్భాలు మారుతున్నాయి, పక్షాలు మా మొహాలు మారుతున్నాయి, కానీ భాష మారట్లేదు. భాష అదే. ఎస్ సార్. సరే, మరొక అంశం, చాలా గ్యాప్ తర్వాత సమంత మళ్ళీ ఒక మూవీ చేసి బిగ్గెస్ట్ హిట్ సార్. సో మహిళల
ప్రధాన పాత్రలో తీసినటువంటి ఆ సినిమాకి ఆల్ టైమ్ రికార్డ్ లాగా కూడా దూసుకెళ్తుంది సార్. ఇది చాలా సంతోషించాలి. అంటే సినిమాగా కానీ, ఒక వ్యక్తిగా కానీ, మహిళగా కానీ. అందుకని ఇప్పుడు మహిళలందరూ మా ఇంటి బంగారం అన్నారు సమంత. ఆ సినిమా విజయవంతం కావటము, మహిళా చిత్రాల్లో చాలా అసాధారణమైన